వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెంగాల్కు స్థానికుడే సీఎం, అమిత్ షా స్పష్టం. బీజేపీ కార్యాలయంలో ప్రీతిరెడ్డి చేరికపై స్పష్టత. సచిన్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ, అభిమానులతో కలిసి సెలబ్రేషన్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రచారంపై స్పందించిన ఆయన ప్రస్తుతం నాయకత్వం తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. వచ్చే ముఖ్యమంత్రి బెంగాలీ వ్యక్తి అయి ఉంటారని, రాష్ట్రానికి చెందిన వారే నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి కట్టుబడి పనిచేసే స్థానిక నేతనే ముఖ్యమంత్రిగా చూస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాల్లో నాయకత్వం, స్థానికత, పాలన వంటి అంశాలు ప్రధాన చర్చగా మారిన నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్థానిక నాయకత్వంతో పాటు అభివృద్ధి, స్థిరత్వం, మెరుగైన పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆయన సందేశమిచ్చారు. बंगाल की मुख्यमंत्री जी अफवाह फैला रही हैं कि बंगाल में अगर भाजपा का शासन आया तो बाहरी लोग शासन करेंगे। मैं दीदी को बताना चाहता हूं, दीदी बंगाल का अगला मुख्यमंत्री बंगाल में ही जन्म लेने वाला, बंगाली मीडियम में पढ़ा लिखा और बंगाली बोलने वाला होगा। इतना ही है कि आपका भतीजा नहीं होगा, वो भारतीय जनता पार्टी का कार्यकर्ता होगा। अगली सरकार बंगाल के ही भारतीय जनता पार्टी के कार्यकर्ता ने बनानी है. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత సిహెచ్ మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. గత కొన్ని రోజులుగా ఆమె బీజేపీలో చేరుతారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆఫీస్ లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇక కమలం పార్టీలో చేయడానికి సమయం దగ్గర పడుతుందనే వాదనలు మొదలయ్యాయి. గతంలోనూ మల్లారెడ్డితో పాటు ప్రీతిరెడ్డి కుమారుడు భద్రారెడ్డితో కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో గూగుల్ కలిసి ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంప్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించారు. అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా డాక్టర్ ప్రీతిరెడ్డి ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా సంస్థల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు, సమాజానికి ఆమె చేస్తున్న కృషికి గాను ఛాంపియన్షిప్ చేంజ్ 2024 అవార్డును అందుకున్నారు. మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళని ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్కి ఓపెనింగ్కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన తెలంగాణ, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉంది, అది మనం చూపించాలి కదా. దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి. దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. అవునా, నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్, అది ఎందుకు బీజేపీ అయితే ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికైనా చూడండి,
చూడండి, మీరు ఒక మాట చెప్తున్నాను, మల్లారెడ్డి గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్లో ఎమ్మెల్యే. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌట్ లేదు. అది కాకుండా మేము ఇది చేసేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను ఇది పోరాడేది ఓన్లీ, నేను ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్ మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇది ఇట్ ఇస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే, స్కిల్ కోసం మాత్రమే, అంతే. దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్, ఇది గుర్తుపెట్టుకో. అవునా? నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్, అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికైనా తిరుపతిలో ప్లాన్ చేస్తున్నాం. ఇది మన పక్క రాష్ట్రం తెలంగాణ, తెలుగు రాష్ట్రం ఇంకోటి ఏముంది? తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏం రాజస్థాన్ లో ఏం అనుకోవట్లేదు, వేరే స్టేట్ లో ఏం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫస్ట్ గుడ్ న్యూస్ అని మీకే ఇస్తాను. ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్. డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి, ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాను. ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. అది దానికి సంబంధం లేదన్నా, అసలు దానికి సంబంధమే లేదు. నేను పార్టీ లేదు, నేను ఏం యాక్టివిటీ చేసిన అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే, నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? ఒక్క నిమిషం మీ చెప్తున్నాను, సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం, అంతే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 53వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని నివాసం వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారితో కలిసి సచిన్ జన్మదిన వేడుకలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అభిమానుల నుంచి బహుమతులు స్వీకరించారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో బైక్ దొంగతనాల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ దొంగతనం చేస్తూ పట్టుబడిన పాత ముద్దాయి అనుమాన శ్రీను, అలాగే అతనికి సహకరించిన ఓ మైనర్ బాలుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నర్సీపట్నం టౌన్ సిఐ షేక్ గఫూర్ వివరాల ప్రకారం శ్రీను నక్కపల్లి మండలం సారిపిల్లి పాలెంకు చెందినవాడని తెలిపారు. అతనిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. పోలీసులు అతని వద్ద నుంచి 4 బైకులు, 3 స్కూటీలు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో బైక్ దొంగతనాలపై నమోదైన కేసులను సీసీటీవీ ఆధారంగా పరిశీలించి క్రైమ్ సిబ్బంది సహాయంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా శ్రీను మొత్తం 8 బైకులు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో అతనికి సహాయం చేసిన పెద్దబొడ్డేపల్లికి చెందిన మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు రమేష్, ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను నర్సీపట్నం టౌన్ సిఐ అండి. మా ఎస్పీ గారు అండ్ మా డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ మధ్యకాలంలో మనకి నర్సీపట్నం టౌన్లో ఈ మోటార్ వెహికల్స్ ఏవైతే 2 వీలర్స్ బైకులు దొంగతనాలు కొద్దిగా జరుగుతున్నాయి ఎక్కువగా అని చెప్పేసి దాని మీద మేము ప్రత్యేకంగా ఒక దృష్టి సారించడం జరిగింది. దాని మీద మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్రైమ్ టీము నాగేంద్ర అండ్ సతీష్, నాని వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి గత వారం రోజులుగా మేము అదే పనిగా రాత్రి పౌరులు కష్టపడితే మనకి ఎట్టకేలకు ఒక ముద్దాయి మనకి దొరకడం జరిగిందండి. అతని పేరు అనుమాను శ్రీను, తండ్రి రమణ, ఆయనది నక్కపల్లి మండలం సారిపిల్లి అనిపాలెం. అయితే ఆయన్ని పట్టుకున్న తర్వాత మనకి ఈరోజు ఉదయం మనకి నర్సీపట్నంలో ఆయన ఒక బైక్ దొంగతనం చేసి పట్టుకెళ్తున్నాడనే సమాచారం మీద మనం పెద్ద చెరువు దగ్గర నర్సీపట్నం పెద్ద చెరువు దగ్గర మనం పట్టుకుంటే ఆయన మొత్తం మనకి 8 బైకులు రికవర్ ఇచ్చారు. అందులో 5 బైకులు అండ్ 3 స్కూటీలు, అలాగే 2 ఫోన్లు కూడా ఆయన నుంచి రికవరీ చేయడం అయింది. అతనికి ఈ దొంగతనాలకి అటువంటి హెల్ప్ చేసినటువంటి వాడు పెద్దబొడ్డేపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మైనర్ కూడా అతనికి ఈ దొంగతనాల్లో హెల్ప్ చేయడంతో వీళ్ళు మొత్తంగా 8 వాహనాలని మన నర్సీపట్నం మరియు గొలుగొండ, చింతపల్లి, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో దొంగతనాలు చేసినటువంటి తొండంగి మరియు బెక్కువోలు ఈస్ట్ గోదావరి ఈ ఏరియాలో దొంగతనం చేసినటువంటి 8 వాహనాలని మనం స్వాధీనం చేసుకున్నాం. దీని మీద వాళ్ళపై ప్రీవియస్ కేసులు ఎవరైతే అనుమాను శ్రీను అండ్ వాళ్ళిద్దరి మీద మనకి ఇప్పటికి 3 కేసులు ఐడెంటిఫై చేసాం. ఒకటి నక్కపల్లిలో, ఒకటి ఎలమంచిల్లో, అలాగే ఇంకోటి ఈస్ట్ గోదావరిలో కూడా వాళ్ళకి దొంగతనం కేసులు ఉన్నాయి. దాని మీద వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాం. ఆ వెహికల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం రికవరీ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం అండి. ఈ దీంట్లో మా ఎస్ఐస్ 2 రమేష్ అండ్ ఉమా అండ్ మా క్రైమ్ టీమ్ అంతా కూడా కష్టపడి పనిచేసి రికవరీ చేశారు. ఇంకా మరికొన్ని ముద్దాయిలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే స్వాధీనం చేసుకొని మరికొంతమందికి కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో బైకులు పోయిన వాళ్ళందరికీ కూడా మనం రికవరీస్ ఇస్తామండి. థ్యాంక్ యూ. చేసేది అయితే కీ ఓపెన్, హ్యాండిల్ ఓపెన్ అయితే కీస్ అంటే డూప్లికేట్ కీస్తో ఆపరేట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. లేదు హ్యాండిల్ లాక్కుంటే హ్యాండిల్ పగలగొట్టేసి దాని మీద ఈ డూప్లికేట్ కీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ప్రతి బండికి సంబంధించిన డూప్లికేట్ కీస్లు దాన్ని పెట్టి దాని ద్వారా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎవరో గుర్తిలేని వ్యక్తులకు అమ్మేసి వీళ్ళ స్వలాభం, సొంత అవసరాల కోసం ఖర్చులు పెట్టుకొని ఆ బైకులు అమ్మేస్తున్నారు. దాని మీద వాళ్ళు ఇచ్చిన దీని మీద మేము అన్ని కూడా మళ్ళీ రికవర్ చేసాం. విశాఖ గాజువాక్ లో జీవీఎంసీ 71వ వార్డు దుర్గానగర్ లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షుడు ఆకుల అప్పల సూరి అన్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధిలో విలువైన సేవలు అందిస్తున్న వార్డు మాజీ కార్పొరేటర్ రాజన్న రామారావు దంపతులకు మరియు స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ సీనియర్ మేనేజర్ జె ప్రసాద్, జి వెంకటరావులను ఆలయ అభివృద్ధి సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అప్పలసూరి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు, కుల మతాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న అమ్మవారి భక్తులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని, మీరందరిపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా కొంత సమస్య వచ్చినప్పుడు కార్పొరేటర్ హోదాలో ఉన్న రాజన్న రామారావు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించి ఆలయ అభివృద్ధికి అందించిన సహకారం మరువలేనిదన్నారు. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సహాయ సహకారాలతో
భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను అలంకరించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సేవకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా నమస్కారాలు. ఈ రోజున మన 71వ వార్డులో మన దుర్గానగర్లో మరి కొండపై వెలిసిన దుర్గాదేవి ఆలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మా మిత్రులు ఆకుల అప్పలసూరి గారికి, అలాగే వారితో అంటే ప్రతి సంవత్సరం ఈ టెంపుల్లో వార్షికోత్సవం పండగ 2 సంవత్సరానికి 2 సార్లు అవుతున్నాయి. మరి ప్రతి సంవత్సరం కూడా నన్ను కార్పొరేటర్గా వాళ్ళు గౌరవంగా ఆహ్వానించడం, నేను రావడం వెళ్ళడం కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా వాళ్ళు గౌరవంగా మనల్ని సిరి సత్కారంతో గౌరవించి మనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు. కమిటీ చాలా అంటే కొన్ని అరుదుగా ఉంటాయి ఇలాంటి కమిటీలు. ఎందుకంటే చాలా టెంపుల్లో కమిటీలు ఉంటాయి, గ్రామ కమిటీలు ఉంటాయి. కానీ ఎదట మనిషిని గౌరవించుకొని ఒకరినొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయం ఉన్న ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంటుంది. అది క్రమశిక్షణగా కొంత సైనికులు చేయగలిగేది. అంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు మంచి కుటుంబంలో పుట్టిన వారికే అలాంటివన్నీ విద్యాభ్యాసంలో మనకు ఉపాధ్యాయులు చెప్తారు. క్రమశిక్షణ గురించి మన తల్లిదండ్రులు చెప్తారు. అలాగే ఈరోజు మన కమిటీలో కూడా అందరూ కూడా ఒక క్రమశిక్షణ అనేది మరి ఈ చుట్టుపక్కల నేను అది ఛాలెంజ్ చెప్తాను. ఈ కమిటీ అంత క్రమశిక్షణగా పనిచేస్తుంది. మరి ఈ రోజున ఇక్కడి వరకే కాకుండా ఈ ప్రాంతం అంతా కూడా ఒక అభివృద్ధి చేయాలి. మనకేంటంటే విజయవాడలో కనకదుర్గ అమ్మవారు ఉంది. ఆ అమ్మవారు ఒక రాష్ట్రానికి ఫేమస్. అంటే మన రాష్ట్రానికి అంటాం, పక్క రాష్ట్రాలు కూడా కొన్ని ఫేమస్ గల తల్లు భారతదేశానికి అనుకోండి. మరి అలాగా ప్రాముఖ్యత కలిగిన ఈ అమ్మవారిని మన గాజువాక నియోజకవర్గంలో ఒక అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో, మంచి సంకల్పంతో మరి వాళ్ళు ముందడుగు వేశారు. మరి దానికి కొంతమంది అధికారులు అబ్జెక్షన్ చేసినా మరి నా దృష్టికి వస్తే ఇందాక అప్పలసూరి గారు చెప్పినట్టు దానికి సంబంధించిన అధికారులతో నేను మాట్లాడి ఇది అభివృద్ధి, ఎందుకంటే వ్యక్తిగతంగా సొంతంగా ఇల్లు కట్టుకొని ఆక్రమించుకుంటే మనం అడ్డుపడాలి తప్ప ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళ సొంత నిధులతోని వాళ్ళు కష్టపడి వాళ్ళ నైబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అందరి దగ్గర వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆర్థిక సహాయాలు తీసుకొని ఒక నిర్మాణం చేయాలనుకుంటున్నారు. కనుక మనం తప్పనిసరిగా మేము ప్రజాప్రతినిధులు కానీ మీరు అధికారులు కానీ వారికి పూర్తి సంపూర్ణ సహకారాలు అందించాలని నేను ఆ రోజు అధికారితో మాట్లాడితే ఆయన వెంటనే స్పందించి మీకు ఎలా కావాలో అలా నిర్మాణం చేసుకుని, కాకపోతే హైట్ 36 అడుగులు బొమ్మన్నప్పుడు అది టెక్చరల్ కరెక్ట్గా చూసుకోండి, ఎందుకంటే రేపు ప్రమాదాలు జరగకూడదు భవిష్యత్తులో అని ఆయన ఇవ్వాల్సిన సూచనలు ఇచ్చారు. తర్వాత ఆటో శాఖలు వచ్చి కొండ అంతా ఆక్రమిస్తున్నారనేసి కూడా రావడం జరిగింది. మరి ఆ అధికారి ఎంఆర్ఓ గారు నా నెంబర్ ఇస్తే నాతో మాట్లాడితే నేను చెప్పాను, ఇప్పుడు విశాఖపట్నంలో కైలాసగిరి కానీ విజయవాడలో కనకదుర్గ తల్లి గుడి కానీ మనం అన్నీ అభివృద్ధి చేసినప్పుడు కొండల లాంటిని మనం కొద్దిగా చెట్లని తొలగించడం జరుగుతుంది. అంతే తప్ప అది ఏమైనా ఆక్రమణ కాదు, అభివృద్ధి జరుగుతుంది. అది మొన్న నేను చెప్పాను, ఎమ్మెల్యే గారు మినిస్టర్ కూడా చూశారు గాజువాక నుండి కార్లు వెళ్తూను. అప్పుడు మాట్లాడితే మినిస్టర్ గారు బాగా ఇదే నర్సరీని బాగా డెవలప్ చేస్తే కలర్ఫుల్ 3-4 కలర్ఫుల్ ఫ్లవర్స్ని డిజైన్గా పెడితే భలేగా ఉంటుంది అనేసి మంత్రి గారు చెప్పారండి. ఇది ఏమైనా వాళ్ళు ఒకళ్ళ పరిధిలోనే అనుకొని మీరు ఏమైనా యాక్షన్లు అవి తీసుకునే అవసరం లేదు. మన రాష్ట్ర అధ్యక్షులు అలాగే గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు అన్నదండలు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళకి. మరి ఆయన ఉన్నారంటే రాష్ట్రమే ఉన్నట్టు అని నేను అధికారికి చెప్తే, సరే సార్ మీరు పెద్దలు ఉన్నారంటే మాకు ఏ భయం ఉండలేదు, లేకపోతే మాకు ఒత్తిడి ఉంటాయి కదా. 71వ వార్డు దుర్గానగర్ ఈ దుర్గాదేవి ఆలయ అభివృద్ధి సంఘం టెంపుల్లో మన 71వ వార్డు కార్పొరేటర్ గారు రాజన్ రామారావు గారు, మా మిత్రులు, మా సేవలేసులు, ఒక మంచి మనిషికి ఒక మౌనపూర్వకంగా మా సహాయ సహకారాలు, అంటే అమ్మవారి ఆవిడికి ఒక మంచి వ్యక్తి. విశాఖపట్నంలో ఎంతోమంది ఉన్నారు కార్పొరేటర్లు,
కానీ మంచి అనేది గొప్పదని, ఆ మంచి అనేది ఎక్కడైనా ఎక్కలేని శిఖరం మీదకైనా వెళ్ళి అందరికీ బలం చేకూర్చగలదని అనేది ఎంత నిజమో మా రామారావు గారి దగ్గర అంత గొప్ప మనస్తత్వం ఉంది. పిల్లలు అది వ్యక్తులు ఈ రోజున మా అమ్మవారి ఆశీస్సులతో మరి వాళ్ళ ఫ్యామిలీని రమ్మని మా అమ్మవారి సూచనలతో మరి మా వ్యక్తులకి ఏదో మా చిన్న శిరస చేయాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు పిలవడం వాళ్ళు రావడం అయ్యింది. అయ్యా ఈ 71 అనేది మరి ఎక్కడో గొప్ప విశేషంగా ఉంది. అందుకే ఆయన నియోజకవర్గంలో ఎంత పెద్ద టెంపుల్ మరి విశాఖపట్నంలో ప్రతి ప్రౌఢుడు కూడా గర్వించే రోజు రేపు 27లో ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవ్వడానికి కారణం అమ్మవారి ఆశీస్సులతో మా సాయి సహకారులు. ఎందుకంటే రామారావు మంచి వ్యక్తి, మంచి ఇదంటే మా స్టార్టింగ్లో చిన్న సమస్య వచ్చింది. తెల్లగాన బెదరు ఇలా ఉందాగానా నిజంగా మీరు నమ్మరు, అంటే నేను పొగుడుతాను అని కాదు, నిజం మాట్లాడుతున్నాను. అదే బెదరు నేను వస్తాను అని చెప్పవలసిన వాళ్ళకి అక్షరంగా ఎడమర్చి వాళ్ళంటే ఏమనుకుంటున్నావు, నీతి నిజాయితీ గారు ఒక దేశ సైనికులు ఎలాంటి ఆ కమిటీ వాళ్ళు అలాంటి వాళ్ళని ఒక వ్యక్తి చెప్పగానే ఆయన లేచి సెలవు కొట్టేసి ఓకే మీరు ప్రొసీడ్ అవ్వండి అని మాకు అంత ఇచ్చారు. బెదరు ఇవాళ మీ అందరి సమస్యగా నిజంగా నీకు కుదరకని తెలుపుతున్నా, ఇలాంటి అవకాశం రాలేదు. నిజంగా అది చాలా ఇదైంది. ఇక నాకెక్కడో ఈయన గురించి ఒక తెలియంది, ఒక పార్టీలో ఉండోడు, నేను ఒక పార్టీలో దీనిగా ఉన్నప్పుడు నేను వేరే చేశాను. కానీ ఈయన శత్రువుని కూడా ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన నిజంగా చాలా గొప్ప విశేషం ఆయన దగ్గర. ఎందుకంటున్నానంటే నేను ఒక పార్టీని అనుకొని చేస్తే ఆయన ఒక పార్టీలో ఉండడం వల్ల నేను ఏదో నాకు తోసిన సాయం సహకారాలు చేశాను. కానీ మా మిత్రుడు నేను ఏమీ చేయలేకపోయానని బాధ మనసులో పీగుతూ మొన్న ఎందుకు ఆఖరికి మా పోకరం పండగ నాడు బెదరు పలానా రోజున ఇలాగ ఉన్నది నా మనసులో కోరికంటే ఓకే బెదరు నీకు ఎలా అంటే అలాగేనా అన్నారు. ఇవాళ ఇప్పుడు ఈ క్షణాన్ని ఇప్పుడు నాకు తృప్తి అనిపించింది. ఎందుకు అనిపించిందంటే ఓ 10 మందికి ఉపకారం చేసి 11వ మనిషికి మనం ఉపకారం చేయలేనప్పుడు మన మనసు బాధ వేస్తుంది, మన మనసు ఒప్పుకోదు కూడా. అందుచేత నిజంగా బెదరు ఇంకా ప్రజలకి మన గాజువాకలో పెద్ద కుటుంబంలోనూ పెద్ద అన్నల పాత్రలు అని ఇవ్వాలి కాదు, 70-80 సంవత్సరాల గురించి కూడా మీ గురించి బల్లిరెడ్డి సత్యనారాయణ కూడా బండారు సత్యనారాయణ కూడా మీ ఫ్యామిలీ గురించి ఆయన చెప్పాడు. నేను రోడ్డు వేస్తుంటా అక్కడ, ఎందుకంటే అంత మంచి పేరు మీకు ఉంది బెదరు. మేము అంతకంటే ఇది కాబట్టి నీ ఒక ఆశీస్సులు, నీ సలహాలు, సూచనల మేరకు మేము ఇంకా ఫ్యూచర్లో బాగా తీసుకెళ్ళి 2027లో మనం అందరూ కలిసి ఒకే బాట మీద నడిచి మనం ఆ కార్యక్రమం చేసి ప్రజలకు పొందనాలా, మా శక్తిని ఒప్పచెప్తున్నామా ఏదనేది ఆ రోజుల కోసమే మేము ఎదురు చూస్తున్నాం. నీ సాయి సహకారాలు ఎప్పుడు మాకు ఉండాలి. మేము కూడా మీ మిత్రులుగా ఏనాడు ఎప్పుడు కూడా మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశాఖ గాజువాక్ లో వ్యాపార రంగంలో రాణించి ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక 60 ఫీట్ రోడ్ లో శ్రీ అంబికా స్వీట్స్ అండ్ బేకరీ షాప్ ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం గాజువాక అని, ఇటువంటి ప్రాంతంలో ఇటువంటి షాప్స్ ఎంతో అవసరమన్నారు. పోటీ ప్రపంచంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా వివిధ వ్యాపారాలు చేయాలని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అంబికా స్వీట్స్ అండ్ బేకరీ ఫ్రాంచైజీ తీసుకున్న నాయుడు దినదిన అభివృద్ధి చెంది మరెన్నో వ్యాపారాలు చేయాలన్నారు. అలాగే అంబికా స్వీట్స్ అండ్ బేకరీ వ్యవస్థాపకులు గణేష్, శ్రీనివాస్ మన విశాఖపట్నం వారు అవడం గర్వకారణమన్నారు. కేసు పట్టుకోండి సార్, మీరు రండి ముందుకి. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ అంబికా స్వీట్స్ అండ్ బేకరీ మా 60 ఫీట్ గాజువాక 60 ఫీట్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగిందండి. దాని ఫ్రాంచైజీ తీసుకున్నటువంటిది నాయుడు గారు, బిఏ నాయుడు గారు. అలాగే దీన్ని మన వైజాగ్ వాస్తవ్యులే
గణేష్ గారు, అంబికా గణేష్ గారు అంటాం, వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ గారు కూడా వీళ్ళు వాళ్ళు మెయిన్గా దీని బ్రాండ్ ఓనర్స్. ఈరోజు ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే స్వీట్ వెరైటీస్ నేను నాగ్పూర్లోని హల్దీరామ్ చూసా. హల్దీరామ్ కన్నా చాలా బాగా అంబికా స్వీట్స్ అండ్ బేకరీ ఉంది, శ్రీ అంబికా స్వీట్స్ అండ్ బేకరీ. చాలా సంతోషం. నేను గాజువాక ప్రధానికానికి ఒకసారి అంబికా స్వీట్స్ కూడా విజిట్ చేయండి అని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడ గిఫ్టింగ్ కావచ్చు, ఆ బొకేస్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, లేకపోతే కారాకారి, ఇవన్నీ కూడా అన్ని వెరైటీస్ ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తినకంటే మాత్రం వెళ్ళమని నాకు అనిపిస్తుంది. నమస్కారం. ఒక నిజమైన నీతైన ఒక ప్రజాప్రతినిధి, మన స్టేట్కే ఒక అధ్యక్షులు. నిజంగా ఆయన మంచితనం, వాళ్ళ నాన్నగారి మంచితనం వలన నిజంగా ఈ ప్రజలకి ఇంత సేవ చేస్తూ ఒక మంచి గుర్తింపు నాయకుడిగా ఇచ్చేసిన అలా శ్రీనివాసరావు గారు, మా అంబికా స్వీట్స్ అండ్ బేకరీ షాప్కి ఇచ్చేసినందుకు ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు నాకు 10 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్కి వచ్చి కూడా ఆయన నన్ను ఆశీర్వదించారు. ఈరోజు అలాగే ఆ విధంగా నన్ను ఒక అన్నలాగా ఆశీర్వదించుతూ మాకు ఈ వ్యాపారంలో సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఆ నాన్నగారు కాదని ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ కూడా న్యూ ఇయర్కి వెళ్ళి కలిసేవాడిని. ఈ మధ్యనే నేను ఇటువైపు విజయపోయాను, కలవలేకపోయాను. నిజంగా ఈరోజు కలిసినందుకు ఆయన వచ్చినందుకు ధన్యవాదాలు ఆయనకి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.